మనకు ఒక్కోసారి చూడండి, మన ప్రయత్నం ఏమీ లేకుండానే అదృష్టం వరిస్తుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుందండి. ఒక 40 ఏళ్లు దాటాక మీ జీవితాన్ని మీరే పరిశీలించుకుంటే ఖచ్చితంగా మన జీవితంలో మన ప్రయత్నం లేకుండా జరిగిన అదృష్టాలు కొన్ని ఉంటాయి. ఇది ఊహించలేదండి, ఇలా జరిగింది అనుకుంటాం. అయినా సరే మనం ఏం మాయలో పడతామంటే, అది జరిగిందంటే మా మేనమామ కొడుకు వచ్చి నాకు చేశాడు, వాడు లేకపోతే నా జీవితమే లేదు అనుకుంటాను. లేదు, నీ మేనమామ కొడుకు చెయ్యలా, దైవం మానుష రూపేణ నువ్వు చేసిన జపమో తపమో లేదా మన కోసం మన తల్లిదండ్రులు చేసిన జపమో ఫలించిందండి. ఆ జప ఫలం మేనమావ కొడుకు రూపంలో వచ్చింది, దైవం మానుష రూపేణ. అంతేగాని నీ ప్రయత్నం కాదది. అలాగని దైవానుగ్రహం లేకపోవడం కాదు. అది అదృష్టం అంటే అదే అర్థం. ఇంత కనపడినప్పుడు దైవానుగ్రహం అని అనొచ్చు కదా. లేదు, వారు చేశారు వీరు చేశారని మనం ఏమనుకుంటామంటే, వారి పట్ల కృతజ్ఞతగా ఉండే ప్రయత్నం చేస్తాం ఎంతసేపు. నీకు ఆయన అంటే ఎందుకు అభిమానం అయ్యా అంటే, మా అబ్బాయికి ఉద్యోగం ఇచ్చాడు, ఆయన దేశాన్ని దోచుకు తిన్నాడు కదా అంటే, ఆ గొడవ నాకెందుకు అంటాం. నమశివాయ. ఇంతకంటే స్వార్థం ఉంటుందా?